వెన్నెల కూడా మబ్బుల వెనక దాక్కున్న రాత్రి అది. చీకటి ఎంత దట్టంగా ఉందంటే తన చేయి చూసుకున్నా కనబడనంత. అది మార్చి నెల. కర్నూలు జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు మామిడికొండ. వెంకయ్య తన పొలంలోకి కాలువ నీళ్ల వంతు కోసం 3 రోజులుగా చూస్తున్నాడు. తెల్లబడిన గడ్డం, కాని ఒంట్లో ఇంకా పనిచేసే శక్తి ఉంది. భార్య 10 ఏళ్ల క్రితమే పోయింది. కొడుకులు పట్నం చేరారు. ముసలాయన ఒంటరిగా పొలం దున్ని బతుకుతున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు కరెంట్ ఇస్తారు. ఆ రాత్రికి మాత్రమే నీళ్లొస్తాయని నీళ్ల పంపిణీ అధికారి చెప్పాడు. తప్పనిసరి, వెళ్ళకపోతే మినుముల పంట ఎండిపోతుంది. నంది, బసవడు రెండెడ్లు అనుభవం గల జంట. 20 ఏళ్లుగా రాత్రి పగలు ఆయనతో పొలం మోస్తున్నాయి. నడవండిరా పిల్లలు అని నాలుక చప్పరించాడు వెంకయ్య. చేతిలో పాత బ్యాటరీ టార్చ్, నడుముకు చుట్టిన కండువ, పాదాలకు చెప్పులు కూడా లేవు. పొలం నుంచి ఊరికి 2 దారులు. కానీ మర్రి చెట్టు దారి కొంచెం దగ్గరవడంతో తొందరగా నీళ్లు పెట్టాలని ఈసారి ఆ దారినే ఎంచుకున్నాడు వెంకయ్య. చెట్టు కింద నుండి రాత్రిపూట ఎవరూ వెళ్లరు. అది మామిడిపల్లి వాళ్ళకి తరతరాల అలిఖిత నియమం. కానీ ఎవరు చూస్తారులే ఈ రాత్రిపూట అని మనసులో అనుకుని మర్రి చెట్టు దారిలో బండి పోనిచ్చాడు. ఒకవైపు చెరువుగట్టు, మరోవైపు ఎండిన బీళ్లు. పొలం చేరుకొని నీళ్లు కట్టాడు. గంటన్నర కూర్చొని నీళ్లు నడిచే వరకు చూశాడు. మినుముల చేను తడిసింది. మనసు కుదుట పడింది. వెంకయ్యకు తెలియకుండానే కళ్ళు మూతలు పడుతున్నాయి. బండి ఊపు, చల్లని రాత్రి, నిద్ర లాగుతోంది. అప్పుడే బండి ఊరి సరిహద్దులోకి వచ్చేసరికి అక్కడ 300 ఏళ్ల ఒక పాత మర్రి చెట్టు. మామిడికొండ గ్రామానికి ఆ చెట్టే గుర్తు. కొమ్మలు ఆకాశాన్ని కప్పేసి వేలాడే వేళ్లు రాత్రిపూట మనిషి ఆకారంలా కనపడతాయి. ఆ చెట్టు గురించి ఊళ్ళో ఒక మాట వాడుకలో ఉంది: మర్రి నీడలో అర్ధరాత్రి ఆగినోళ్ళు తెల్లారి లేవలేరు అని. బండి మర్రి చెట్టు కిందికి రాగానే నంది, బసవడు ఒకేసారి ఆగిపోయారు. వెంకయ్య ఉలిక్కి పడ్డాడు. ఏందిరా, నడవన్రా అని కర్ర తాకించాడు. బసవడు నేల మీద కాళ్ళు తొక్కుతున్నాడు. నంది మెడ విపరీతంగా వణుకుతోంది. 2 జంతువుల కళ్ళల్లోనూ తెల్లపాటి భయం. అవి ముందుకు చూడటం లేదు, పైకి చూస్తున్నాయి, మర్రి చెట్టు కొమ్మల వైపు. వెంకయ్య గుండె బీట్ పెరిగింది. ఆయన మెల్లగా పైకి చూడగానే మర్రి చెట్టు పైన మందపాటి కొమ్మ మీద ఏదో కూర్చుని ఉన్నట్టు కనిపిస్తోంది. అది నిజంగా ఏదైనా ఆకారమా లేక చెట్టు ఆకులా తెలియదు. తాత తన జీవితంలో చావుని చాలాసార్లు దగ్గరగా చూశాడు. భార్య పోయినప్పుడు, పొలంలో పాము కరిచినప్పుడు, వరద వచ్చి పొలం మునిగిపోయినప్పుడు. ఒక్కసారైనా భయపడి పారిపోలేదు. కానీ ఈసారి మాత్రం ఎందుకో కొంత భయంగా ఉంది. ఆ రూపం కొమ్మ మీద నుండి కిందకు వంగుతుంది. బసవడు గావుకేక పెట్టాడు. జంతువు అరుపు కాదది, అది భయంతో వెలువడిన ఏడుపు. వెంటనే ఆయన తన దగ్గర ఉన్న చిన్న ఫోన్తో వాళ్ళ అన్నయ్య శంకరయ్యకి ఫోన్ చేశాడు. జరుగుతున్న చెప్పేసరికి అన్నయ్య కంగు తిన్నాడు. ఎందుకంటే ఆ చెట్టు సంగతి ఆయనకి బాగా తెలుసు. నేనస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎడ్ల బండి మీద నుంచి దిగకు. దిగావంటే ఆ దయ్యం నిన్ను తీసుకెళ్లిపోతుంది. వెంకయ్య కళ్ళు పెద్దవయ్యాయి. దాని మీదుంటేనే నువ్వు బతుకుంటావు. ఎడ్ల బండిని ముట్టుకునే శక్తి దయ్యాలకు ఉండదు. శంకరయ్య వాళ్ళు గోదావరి స్నానానికి వెళ్ళినప్పుడల్లా ఒక వాటర్ బాటిల్లో గోదావరి నీళ్లు పట్టి ఇంటికి తెచ్చుకుంటారు. సమయానికి బాటిల్లో కొన్ని నీళ్లు మిగిలున్నాయి. అవి తీసుకొని హడావిడిగా శంకరయ్య తన సైకిల్ వేసుకుని బయలుదేరాడు. ఇక్కడ చెట్టు కింద ఎడ్లు ఇతన్ని బండి మీద నుంచి కింద పడేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ నీడ ఇంకా ఆ చెట్టు కాండంనే పట్టుకొనుంది. అంత దగ్గరగా ఆ నీడ. వెంకయ్య చాలా భయపడుతున్నాడు. సరిగ్గా 5 నిమిషాల్లో శంకరయ్య వచ్చాడు. పరిగెత్తుకుంటూ ఎడ్ల బండి దగ్గరికొచ్చి కిందున్న కొంత ఇసుకలో గోదావరి నీళ్లు కలిపి ఆ ఇసుకను మర్రి చెట్టు మీదికి చల్లాడు. దాంతో ఆ రూపం ఒక్కసారి కుదుపు తిన్నట్టు ఆగింది. వీళ్ళు చూస్తూ ఉండగానే మెల్లగా నీడ చెట్టుపైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అప్పటికే వెంకయ్య చాలా నీరసించిపోయాడు, వణుకుతూ ఉన్నాడు. నీడ వెళ్ళిపోవడంతో నంది, బసవడు ఒకేసారి పరిగెత్తడం మొదలుపెట్టారు. మెల్లగా వెంకయ్య ఇంటికి చేరాడు. వణికిపోతున్నాడు. కోడలు కొంచెం నీళ్లు తాగించి ఏం జరిగిందని అడిగింది. ఆ రోజు సాయంత్రం వరకు అంతా బాగానే ఉంది. కానీ సాయంత్రం 5 గంటలకు మర్రి చెట్టు దగ్గరే 3 పిల్లలు ఆడుకుని ఇంటికి తిరిగొచ్చారు. రాము, సీత, కిరణ్ భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 3 గంటలకు రాము వాళ్ళమ్మ లేచి చూస్తే కొడుకు పడుకున్న చోట లేడు. అందరూ కలిసి అరగంట వెతికారు. చివరికి తూర్పు వైపు మర్రి చెట్టు కింద కూర్చొని కనిపించాడు. కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ ఏమీ మాట్లాడడం లేదు, తిరిగి చూడ్డం లేదు, నిశ్చలంగా ఉన్నాడు. 3 రోజులైనా రాము మాట్లాడలేదు. 4వ రోజేమో తెల్లవారుజామున సీత కనిపించలేదు. ఆమెది అదే స్థితి, మర్రి చెట్టు కింద కూర్చొని కనిపించింది. ఇక 5వ రోజు కిరణ్. ఆ రోజు సాయంత్రం ఊళ్ళో పంచాయతీ జరిగింది. వెంకయ్య చెప్పాడు వారం ముందు రాత్రి తాను చూసిన విషయమంతా. అప్పుడు ఊళ్ళో ఉన్న పాత పూజారి సుబ్బయ్య గారు 3 తరాల క్రితం ఇలాగే జరిగింది. అందరూ చప్పున ఆగారు. 300 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఒక స్త్రీకి అన్యాయం జరిగింది. ఆమె భర్త చనిపోగానే అత్తింటి వాళ్ళు ఆమెని ఊరి బయట వెలేశారు. ఆమెను తన కొడుకుని ఇంట్లో వదిలేసి వెళ్ళమన్నారు. పిల్లాడిని వదలని ఆమెను మర్రి చెట్టు కింద వదిలేశారు చీకట్లో. ఆమె అక్కడే చనిపోయింది, పసిపిల్లాన్ని గుండెకు హత్తుకొని. ఆమె చనిపోయిన తర్వాత అత్తమ్మ వాళ్ళు పిల్లాన్ని తీసుకున్నారు.
కొన్నాళ్లకి పిల్లాడికి పసిరికల వ్యాధి వచ్చింది. వ్యాధి ఎంత ముదిరినా అత్తమ్మ వాళ్ళు పట్టించుకోకపోవడంతో పిల్లవాడు కూడా 3 ఏళ్ల వయసులో చనిపోయాడు. అప్పటి నుండి ఆ ఆత్మ అక్కడే ఉంది. ఊళ్ళో వాళ్ళ పిల్లల మీద కోపం. ఎవరు ఒంటరిగా వచ్చినా వాళ్ళను పట్టుకుంటుంది. వాళ్ళ ఆత్మను తీసుకొని తన పసిపిల్లాడి రూపంలో తనతో ఉంచుకుంటుంది. అప్పుడప్పుడు మన ఊర్లో పిల్లలు హఠాత్తుగా చనిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఇదే, అది ఆ ఆత్మ చేసే పనే. తొందరలో రాము, సీత, కిరణ్ల పరిస్థితి కూడా అంతే అవుతుంది. ఇంతవరకు ఆమెను ఎదుర్కోవడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు. తర్వాతి రాత్రి ఊళ్ళో ఎవరూ ఇళ్ల బయటికి కూడా రాలేదు. పిల్లల్ని లోపల బంధించారు. తలుపులకు వేప పసరు రాశారు. ఇక వెంకయ్య లేచి అనుకున్నాడు, ఇదంతా తాను ఎలాగైనా ఆపాలి అని. సుబ్బయ్య పూజారి చెప్పాడు, ఆమె కోసం చేయగలిగేది ఒక్కటే ఉంది. ఊర్లో ఉన్న 300 కుటుంబాలు నిర్ణయం తీసుకున్నారు, సరే మనం ఇది చేద్దామని. పూజారి మనసులో అనుకున్నాడు, ప్రాణాల మీదికి వస్తే గాని వీళ్ళు చెప్పిన మాట వినరు అని. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల ముందే ఈ విషయం ఆయన వాళ్ళకి చెప్పాడు. సరైన తేదీ చూసుకొని ఒకరోజు సూర్యుడు అస్తమించాక తల్లిదండ్రులందరూ పిల్లల్ని తీసుకొని మర్రి చెట్టు చేరుకున్నారు. పెద్దవాళ్ళు ఖాళీగా నిల్చొని కేవలం పిల్లలతో మాత్రమే పూజ చేయించారు. అందరూ చెట్టు చుట్టూ దీపాలు, అగరత్తులు అంటించి పెరుగన్నం, పాయసం అక్కడ పెట్టి చెట్టు మొదట్లో నీళ్లు పోసి నమస్కారం చేశారు. పిల్లలంతా ఒక్కొక్క కొత్త డ్రెస్ను చెట్టు దగ్గర పెట్టారు. పిల్లలు నమస్కారం చేసేది చూస్తే ఎంతో చూడముచ్చటగా ఉంది. పంతులు గారు చాలాసేపు పూజ చేశారు. టైం సరిగ్గా 8:30 అయ్యింది. ఒక చిన్న గాలి వీచింది. చెట్టు దగ్గర దివ్యంగా దీపాల వెలుగు. తల్లిదండ్రులందరూ, ఒకప్పుడు మా ఊరు తప్పు చేసింది, కానీ ఈ పిల్లలు వాళ్ళేం చేయలేదు. ఈ రోజు నుండి ప్రతి సంవత్సరం మీకు ఊర్లో వాళ్ళందరం కలిసి సరైన పితృకార్యాలు చేస్తామని నమస్కారం చేసుకున్నారు. అప్పుడే చెట్టుపై నుండి ఒక ఏడుపు వినిపించింది. స్త్రీ ఏడుపు, బాధగా, దుఃఖంగా. 300 ఏళ్ల నొప్పి ఆ ఒక్క ఏడుపులో. అందరి కళ్ళు తడయ్యాయి. ప్రజలందరి మంచితనంతో ఊరు వాళ్ళని బాధపెట్టిన ఆత్మే ఇప్పుడు ఆ ఊరికి దేవత అయ్యింది. తర్వాతి రోజు తెల్లవారింది. పిల్లలందరూ ఊళ్ళో సాధారణంగా లేచారు. మర్రి చెట్టు నీడలో దీపాలు చల్లారిపోయిన చోట మట్టిలో ఒక చిన్న పాదముద్రలు కనిపించాయి. పసిపిల్లాడి పాదముద్రలు. అవి ముందుకు నడిచి అదృశ్యమయ్యాయి. ఊళ్ళో వాళ్ళు చెట్టు కింద ఒక అమ్మ తన పిల్లాడిని ఎత్తుకున్నట్టు ఒక చెక్క బొమ్మ తయారు చేసి పెట్టారు. ప్రతి ఏటా ఒకసారి పితృకార్యాలు చేస్తారు. ఇప్పుడు వెంకయ్య ఆ చెట్టు కింద కూర్చుంటాడు. సాయంత్రం వేళ చల్లని గాలి వీస్తుంది. ఆకులు సవ్వడి చేస్తాయి. మర్రి చెట్టు అక్కడే ఉంది, కానీ అది ఇప్పుడు భయపెట్టదు, కాపాడుతుంది. కానీ 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ అధికారులకు ఊరి డెవలప్మెంట్ కోసం చెట్టు ఉన్న దారిలో ఒక రోడ్డు వేయాలని ఫండ్స్ వచ్చాయి. ఊరి వాళ్ళు చెప్పినా అధికారులు వినకుండా మర్రి చెట్టు కొట్టేసి రోడ్డు పనులు మొదలుపెట్టారు. 2 నెలలు గడిచాయి. అంతా బాగానే ఉంది. ఊరి వాళ్ళు చెట్టు విషయాన్ని మెల్లగా మర్చిపోతున్నారు. కొత్త రోడ్డు వచ్చిన ఆనందంలో ఉన్నారు. ఒకరోజు వెంకయ్య మళ్ళీ పొలంలో నీళ్లు పెట్టి ఎడ్ల బండి మీద ఇంటికి తిరిగస్తుండగా ఒక 10 సంవత్సరాల పిల్లాడు కళ్ళు మూసుకొని ఊరి చివర ఉన్న ఇంకొక మర్రి చెట్టు వైపు నడుస్తున్నాడు. గాయ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీనికంటే ముందు ఆ రోజు అదే చివరి బస్ అవ్వడంతో ఒక టీచర్ అర్ధరాత్రి ఒక పాత బస్సులో ఒంటరిగా ప్రయాణించింది. అప్పుడు ఆమెకెదురైన పరిస్థితులేంటి ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా, అదే ఆ వీడియో. మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.